ఇప్పుడే 'దేవర' మూవీకి సంబంధించినటువంటి షో అయితే కంప్లీట్ అయిపోయింది నాది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆ మాస్ హిస్టీరియాని, ఆ మాస్ యుపోరియాని థియేటర్‌లో ఎంజాయ్ చేసేసామనమాట. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సంబంధించి ఇలాంటి వేవ్ అయితే థియేటర్స్ బయట చూస్తా ఉన్నాం. ఒక జాతరకు వెళ్తున్నటువంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట నాకు. 1 AM షో నుంచి కంటిన్యూయస్‌గా క్రౌడ్ ఏంటి మా ఊరిలో దాదాపు అంటే అట్ ఎ టైమ్ 9 షోలు అంటే 8-9 షోలు ప్లే అవుతా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మాస్ జాతర అంటే ఇలా ఉంటుందా అనిపించింది నాకు. అండ్ ఇక ఈ మూవీకి సంబంధించి ఎలా ఉంది అన్న విషయంలో మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం బీభత్సమైన హై అయితే ఇస్తదనమాట. సో, నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఫస్ట్ అంటే మనకు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రొడక్షన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఫస్ట్ స్టార్టింగ్ స్టోరీ అంటే బిల్డ్ చేయడానికి ఆ దేవర కథ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైం పట్టినప్పటికీ, దేవర ఇంట్రో నుంచి మాత్రం నెక్స్ట్ లెవెల్ మాస్ జాతరే అని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్స్ కానివ్వండి, కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే వరా క్యారెక్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు మనకు సెకండ్ హాఫ్‌లో అయితే కనిపిస్తారనమాట. సో, మరి వరా క్యారెక్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా నటించారో, అసలు వరా పిరికివాడా? ధైర్యవంతుడా? అసలు దేవరను కలుస్తాడా? లేదా? ఇలాంటి ఎన్నో సందేహాల్లో సెకండ్ హాఫ్ అయితే మనం చూస్తా ఉంటాం. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కాస్త డ్రాగ్ అయినప్పటికీ అంటే లాగ్ అనిపించినప్పటికీ లేదా ఏంటంటే దానికి హై ఇచ్చే ఎలిమెంట్స్ కూడా సెకండ్ హాఫ్‌లో కొన్ని ఉన్నాయనైతే చెప్పుకోవచ్చనమాట. స్పెషల్లీ వర మనకు ఒక అద్భుతమైన సీన్ ఉంటది వరది. అది నేను రివీల్ చేయకూడదు. మీరు థియేటర్‌లో ఎంజాయ్ చేయండి. అండ్ కాకపోతే క్లైమాక్స్ నాకు కాస్త డిసప్పాయింట్ చేసినట్టుగా అనిపించిందనమాట. ఎందుకంటే మీకు కూడా అలానే అనిపించుండొచ్చు. ఎందుకంటే సెకండ్ పార్ట్‌కు సంబంధించి ఆ హై అనేది మనము ఫీల్ అవ్వలేదు అనైతే నాకు అనిపించింది పర్సనల్‌గా. సో, మరి మీరు ఏ విధంగా ఈ మూవీని చూసినప్పుడు ఫీల్ అయ్యారనేది ఓసారి కమెంట్ చేయండి. స్పెషల్లీ ఈ మూవీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం నెక్స్ట్ లెవెల్ జాతర అనేది చెప్పుకోవచ్చు. అండ్ కామన్ మూవీ లవర్స్ కూడా ఈ మూవీని ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సినటువంటి మూవీ అనైతే నేను సజెస్ట్ చేస్తాననమాట. మొత్తానికైతే మీరు మూవీ చూసినట్టయితే మీకెలా అనిపించిందనేది ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.